వీరి పేరు సుజాత, వీరి భర్త పేరు రామచంద్ర. వీరు పాలకొల నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం అయి 11 సంవత్సరాలు అయిందండి. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. వారికి అంటే వారిద్దరిలో ప్రాబ్లం ఉండడం వల్ల టాబ్లెట్స్ అవి వాడి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి గర్భఫలం రాలేదు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ఫలం తీసుకున్న తర్వాత 11 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బాబు కడుపులో ఉన్న బిడ్డతో పాటు కంటి కూడా పెరగడం జరిగింది. పెరిగినప్పుడు 9వ నెల వచ్చేసరికి డాక్టర్స్ అన్నారు, డెలివరీ అయితే మీకు ఇబ్బంది అవుతుంది, బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు 9వ నెలలో దైవజనుల దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పి ప్రార్థన చేయించుకుంటే, లేదు దేవుడు ఆరోగ్యమైన బిడ్డని ఇస్తాడని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు చక్కటి ఆరోగ్యమైన బిడ్డను ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.